నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను కావ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రపంచ దేశాలను పాక్ తప్పుదోవ పట్టిస్తుందన్న విదేశాంగ శాఖ కార్యదర్శి పాక్ అసత్యాలను ప్రచారం చేస్తోందన్న విక్రమ్ మిశ్రీ సరిహద్దుల్లో పాక్ ఉల్లంఘనలకు పాల్పడుతోందన్న భారత్ పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామన్న కల్నల్ సోఫియా ఖురేషి రాష్ట్రంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచి అబుదాబి బెంగళూరు భువనేశ్వర్ కు కొత్త విమాన సర్వీసులు ఈ సర్వీసులు జూన్లో అందుబాటులోకి వస్తాయన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు జమ్మూ కాశ్మీర్లో అమరుడైన జవాన్ మురళీ నాయక్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు వార్తల్లోని వివరాలు చూద్దాం ఉగ్రవాదులు ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఈ నెల 7న భారత్ చేపట్టిన ఈ చర్యలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను భారత్ నేలమట్టం చేసింది. మరోవైపు పాక్ దళాలు జమ్మూ పఠాన్కోట్ ఉధంపూర్ సైనిక స్థావరాలపై దాడికి తీవ్రంగా ప్రయత్నించింది. అయితే భారత సైన్యం వీరిని సమర్థవంతంగా తిప్పికొడుతోంది. దాడులు జరిగితే ప్రజలను అప్రమత్తం చేసేలా సైరన్లు ఏర్పాటు చేశారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాక్ చర్యలకు ధీటుగా బదులిచ్చేందుకు కేంద్రం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అన్ని అత్యవసర వ్యవస్థల పనితీరును కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలో వరుస భేటీలు జరుగుతున్నాయి. తాజాగా ఈరోజు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీఎస్ఎఫ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఐఎస్ఎఫ్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. సరిహద్దుల్లో విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ కూడా హాజరయ్యారు. సరిహద్దు రాష్ట్రాల్లో గురువారం రాత్రి పాక్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మిలిటరీ, వాయు, నావికాదళ ప్రముఖులతో సమావేశమయ్యారు. సిడిఎస్ అనిల్ చౌహాన్ కూడా పాల్గొన్న సమావేశంలో రాజస్థాన్, గుజరాత్పై పాక్ గగనతల డ్రోన్లు, క్షిపణి దాడులను భారత సైన్యం తిప్పికొట్టిన వైనాన్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ఉద్రిక్తలను అంచనా వేశారు. సరిహద్దు ప్రాంతంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు, సంసిద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పలు కీలక అంశాలపై చర్చించారు. ఆరోగ్య కార్యకర్తలందరినీ సెలవుల నుంచి వెనక్కి పిలవటంపై చర్చించారు. దేశంలోని ఆసుపత్రులు, సదుపాయాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు మంత్రికి అందించారు. గత రాత్రి భారత్ నగరాలపై, పౌరులపై పాకిస్తాన్ ఉద్దేశపూర్వక దాడులు జరిపిందని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. భారత్ ఉద్రిక్తతను పెంచకుండా బాధ్యతాయుతంగా ఈ దాడులకు తగిన సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పాక్ దాడులకు సంబంధించి ప్రభుత్వ ప్రమేయం స్పష్టమైందన్నారు. పూంచ్లోని గురుద్వారాపై దాడి చేసిందని తెలిపారు. అయితే పాకిస్తాన్ మాత్రం ఈ దాడి భారత్ చేసిందని అబద్ధపు ఆరోపణలు చేస్తుందన్నారు. భారత్ను అంతర్జాతీయంగా దెబ్బతీయడానికి పాకిస్తాన్ అసత్యాలు ప్రచారం చేస్తోందన్నారు. At Indian cities and civilian infrastructure in addition to some military targets.
the Indian armed forces responded proportionately, adequately and responsibly. ये जो हमले हुए कल रात को भारतीय सैन्य इकाइयों ने पर्याप्त रूप से और एक जिम्मेदाराना रुख अपनाते हुए इन हरकतों का उत्तर दिया. What I want to underline is that the official and blatantly farcical denial of these attacks that Pakistan carried out by the Pakistani state machinery is yet another example of their duplicity and the new depths that they are plumbing in their quest for disinformation. Is again this disinformation that is coming from Pakistan about India targeting the Nankana Sahib Gurdwara through a drone attack. This is again yet another blatant lie and part of Pakistan's disinformation campaign. As we saw in the Pahalgam attack, Pakistan is again trying desperately to impart a communal hue to the situation. సరిహద్దు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని భద్రతను మరింత పెంచుతున్నామని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. కొత్త ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ గత రాత్రి పాక్ దాడి ప్రయత్నాలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొందన్నారు. 70 ప్రాంతాల్లో దాదాపు 400 డ్రోన్లతో దాడులకు పాక్ ప్రయత్నం చేసిందని, భారత్ వీటిని తిప్పికొడుతోందన్నారు. పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చేశామన్నారు. 8 से 9 मई 2025 की मध्य रात्रि को पाकिस्तानी सेना ने सैन्य बुनियादी ढांचे को निशाना बनाने के इरादे से पूरी पश्चिमी सेना पर भारतीय वायु क्षेत्र का कई बार उल्लंघन किया. यही नहीं बल्कि पाकिस्तानी सेना ने नियंत्रण रेखा पर भारी कैलिबर वाले हथियारों से गोलीबारी भी की. अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा पर लेह से लेकर सरक्रीक तक 36 स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया. भारतीय सशस्त्र बलों ने काइनेटिक्स व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन्स को मार गिराया. इतने बड़े पैमाने पर हवाई घुसपैठों का संभावित उद्देश्य वायु रक्षा प्रणालियों का परीक्षण करना और खुफिया जानकारी इकट्ठा करना था. ड्रोन के मलबे की फोरेंसिक जांच की जा रही है. प्रारंभिक रिपोर्ट्स से पता चलता है कि वे तुर्की के असीस गार्ड सोंगर ड्रोन्स हैं. इसके उपरांत रात में पाकिस्तान के एक सशस्त्र यूएवी ने भटिंडा सैन्य स्टेशन को निशाना बनाने की कोशिश भी की, जिसे पकड़ा गया और उसे निष्क्रिय कर दिया गया. पाकिस्तानी हमले के जवाब में पाकिस्तान में 4 हवाई रक्षा स्थलों पर सशस्त्र ड्रोन्स लॉन्च किए गए. इनमें से एक ड्रोन एडी रडार. గత రాత్రి సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులకు ప్రయత్నించిందని, దాడులను సమర్థవంతంగా భారత్ ఎదుర్కొందని భారత వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. కొత్త ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ పాక్ నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దు వద్ద 36 ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు ప్రయత్నించిందన్నారు. డ్రోన్ శకలాల ప్రాథమిక పరీక్షలో అవి టర్కీకి చెందినవిగా గుర్తించామన్నారు. Pakistan military carry out multiple violations of Indian airspace along the entire western border with an intent to target military infrastructure. Pakistan military also resorted to firing of heavy caliber weapons along the line of control. Along the international border and line of control, drone intrusions were attempted from Leh to Sarkreek at 36 locations with approximately 300 to 400 drones. Indian Armed Forces brought down a number of these drones using kinetic and non-kinetic means. The possible purpose of these large-scale aerial intrusions were to test the AD systems and gather intelligence. Forensic examination of the drone debris is being undertaken. Preliminary reports suggest them to be of Aziz Guard Songa drone of Turkey. Later in the night, an armed UAV of Pakistan attempted to target Bhatinda military station, which was detected and neutralized. In response to the Pakistani attack, armed drones were launched at 4 air defense sites in Pakistan. One of the drones was able to destroy an AD radar. Pakistan also carried out artillery shelling across the line of control,
using heavy caliber artillery guns and armed drones at Tandhar, Uri, Poonch, Mendhar, Rajouri, Akhnoor. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలంలోని ఛాయాపురంలో పర్యటించారు. అక్కడే హంద్రనీవ సుజల స్రవంతి కాలువ పనులను పరిశీలించారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. 370 టిప్స్ ఏమేమి వస్తున్నాయి ఎక్కడికి వెళ్ళిపోతుంది అప్పుడు అందరికీ లెవెల్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఏదైనా షార్ట్ ఫాల్ అయినామనుకోండి అంటే ఎడిపోతుంది. మీరు చూస్తే ఈరోజు పింఛన్లు ఇవ్వడం 63 లక్షల మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ ఎవరు ఇవ్వడం లేదు. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 2,800 కోట్ల రూపాయలు నెలకు మొదటి తారీఖున పేదల సేవలో మీ ఇంటికొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితికి వచ్చాం. 4 నెలలకు ఒకసారి ఎవరైతే సిలిండర్లు తీసుకుంటారో మీ అకౌంట్కే డబ్బులు వేస్తే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వెసులుబాటు మా ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పేదలకు 5 రూపాయలకే భోజనం పెడుతున్నాం. మెగా డిఎస్ఏ పెట్టాం. ఎవరైతే యువత ఉన్నారో మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని చెప్పాను. మనం కూడా 3 విడతల్లో అన్నదాత కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రం వేసిన రోజునే మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తల్లికి వందనం కూడా తొందరలోనే ఇస్తాం. చెప్పిన ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు ఇస్తామని కూడా. ఆంధ్రప్రదేశ్ నుంచి అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్ ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విమానయాన సర్వీసులు విస్తరణతో రాష్ట్రమంతా కనెక్టివిటీని పెంచేందుకు కొత్త విమానాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం, అబుదాబి మధ్య జూన్ 13 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని మంత్రి వెల్లడించారు. ఈ విమాన సర్వీసులు వారానికి 4 రోజుల పాటు నడుస్తాయని పేర్కొన్నారు. అలాగే విశాఖ, భువనేశ్వర్ విమాన సర్వీసు జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ సర్వీసుల ద్వారా ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య సంబంధాలు బలోపేతమవుతాయని పేర్కొన్నారు. విజయవాడ, బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసులు జూన్ 2 నుంచి ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. ఈ సర్వీసుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాన్ని భారతదేశంలో ప్రధాన టెక్ హబ్బుల్లో ఒకటైన బెంగళూరుకు అనుసంధానం కావచ్చని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ జమ్మూ కశ్మీర్లో వీరమరణం పొందారు. గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ కళ్ళితండాకు చెందిన మురళీ నాయక్ సరిహద్దులో చొరబాటుదారుల కాల్పుల్లో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీర్లో చొరబాటుదారుల కాల్పుల్లో మురళీ నాయక్ అమరుడయ్యారు. ఈ సమాచారం తెలియటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మరోవైపు మురళీ నాయక్ తల్లిదండ్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించారు. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీర జవాన్ మురళీ నాయక్కు నివాళులు అర్పించారు. వీర జవాన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. ప్రజావేదిక సభలో మాట్లాడుతూ దేశం కోసం అమరుడైన మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నా వంతు బాధ్యతగా నేను కూడా దేశ సేవ చేయాలని చాలామంది ముందుకొచ్చి యువకులైతే ఈ యొక్క రక్షణ శాఖలో చేరుతున్నారు. అందులో చేరిన వ్యక్తుల్లో మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ ఈ జిల్లా వాసి. ఆ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధేస్తుంది. ఈరోజు మీరు చూసినప్పుడు
జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి నిన్న చనిపోయారు. గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినటువంటి మురళి నాయక్ వీర మరణం. దేశం కోసం చనిపోయారు. బాధేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడే నేను మాట్లాడాను. తల్లి వచ్చి జ్యోతిబాయ్, తండ్రి వచ్చి రామ్ నాయక్. వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం, ప్రభుత్వం, సమాజం మీకు అండగా ఉంటామని ఈ సభా సమావేశంలో హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. వార్తల్లో చిన్న విరామం. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్కే సిక్సర్. ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్ట్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్ళితాండంకు చెందిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పరామర్శించారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి పేర్కొన్నారు. గత నెల 22వ తేదీన పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు పర్యాటకులపై చేసిన దాడిలో మృతి చెందిన కావలివాసి మధుసూదన్ రావు కుటుంబాన్ని కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కలిసి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ పర్యాటకాన్ని, సమైక్యతను దెబ్బతీసేందుకు పాక్ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, అందుకు దేశం ధీటుగా సమాధానం చెప్తుందన్నారు. మధుసూదన్ రావు కుటుంబానికి ప్రభుత్వాలు అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. కావలికి సంబంధించినటువంటి సోమశెట్టి మధుసూదన్ కూడా మరణించడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం కోసం కుటుంబానికి మేమంతా కూడా మోడీ గారి మనుషులుగా అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఈరోజు వారి ఇంటికి రావడం జరిగింది. అయితే పర్యాటకుల్లో అభద్రతా భావాన్ని సృష్టించి కాశ్మీర్లో ఉన్నటువంటి టూరిజాన్ని దెబ్బతీయాలనేటువంటి ఆలోచన. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చడం ద్వారా, ఉగ్రవాదులను ప్రోత్సహించడం ద్వారా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అంగీకరించేటువంటి ప్రసక్తి లేదనేటువంటి విషయం. కాబట్టి ఇంకా భారతదేశం ఏమాత్రం కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ, మురళీ నాయక్ అనేటువంటి సైనికుడు ఆయన చనిపోవడం జరిగింది. వారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబం దగ్గర కూడా దేశ భద్రతలో జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడికి అశ్రు నివాళులు అని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశ రక్షణలో తన ప్రాణాలను అర్పించిన మురళీ నాయక్ అమరవీరుడని, నియంత్రణ రేఖ వద్ద శత్రువులతో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన ఆయన త్యాగాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. జవాన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ కార్యాలయంలో వీర జవాన్ మురళీ నాయక్కు కలెక్టర్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఘన నివాళులు అర్పించారు. మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం వీరు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశం కోసం పోరాడి అసువుబాసిన మురళీ నాయక్ నిజమైన హీరో అని కొనియాడారు. వేసవిలో కురిసిన తొలకరి వర్షాలను ఉపయోగించుకొని లోతు దుక్కులు చేసుకోవాలని, దీని ద్వారా నీటి వినియోగ సామర్థ్యం పెంచుకోవడంతో పాటు నేల కోతకు గురికాకుండా కాపాడుకోవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రాఘవేంద్ర చౌదరి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ఖరీఫ్ పంటలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వర్షపు నీటిని ఆదా చేసుకుని పంటకు వినియోగించుకునేలా రైతులకు అవగాహన కల్పించామన్నారు. మరియు వేసవిలో వివిధ పంటల్లో చేయవలసినటువంటి యాజమాన్య పద్ధతుల గురించి మనకు ఒకరోజు ఈ వర్క్షాపు కేవీకేలో మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. మనం ఎందుకు మెయిన్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగిందంటే రైతులు నార్మల్ పద్ధతిలో మనకి ఎకరాకి 3 ప్యాకెట్లు వేయడం జరుగుతుంది. ఆ 3 ప్యాకెట్లు ఎకరాకి పత్తిలో కనుక వేస్తే మనకి ఎకరాకి 7,500 మొక్కలు రావడం జరుగుతుంది. అదే మనకి నల్లరేగడి నేలల్లో ఈ అధిక సాంద్రత విధానంలో కనుక వరుసకి మధ్యలో 3 అడుగులు, మొక్కకి మధ్యలో 1 అడుగు దూరంలో విత్తుకుంటే మనకి ఎకరాకి 4 ప్యాకెట్లు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రదర్శనలు ఇచ్చేందుకు యోగా అభ్యాసకులు, శిక్షకులు సంసిద్ధం కావాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ గోవిందయ్య సూచించారు. ఆయుష్ కేంద్రంలో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని, రుగ్మతలను తొలగించే వైద్య ప్రక్రియలో శరీరం, మనసును ఏకం చేసే ఋషి పరంపర యోగా అన్నారు. ఆవశ్యకత ఉన్నది. శరీరానికి సంబంధించిన జబ్బులు అన్నప్పుడు మందులు పనిచేస్తాయి. అదే మనసుకు సంబంధించి జబ్బు చేస్తే మందులు పని చేయవు. మన పూర్వీకులు చెప్పినటువంటి యోగాని మనం అందరం పాటించినట్లయితే దానికి పెద్ద బ్రహ్మాస్త్రం ఏంటి అంటే యోగా. వెన్నుముక లాంటి వారు, అదృష్ట రేఖ లాంటి వారు మన మోదీజీ గారు అన్ని దేశాలను ఒప్పించి వాటి ఉపయోగాలు తెలియజేసి దానికి ఒక ప్రాతిపదిక తీసుకొని వచ్చింది మన మోదీజీ గారు. యోగా అభిమానులు ఉగ్రవాదులు, ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత త్రివిధ దళాల సారథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఈరోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సచివాలయం మొదటి భవనం నుంచి ప్రధాన గేటు వరకు ఈ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. జై హో ఆపరేషన్ సింధూర్, జై జవాన్, జై భారత్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలోని అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలోని బ్రాక్సెట్ 2025 ఇంటర్ 5వ తరగతి ప్రవేశ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి గుంటూరు జిల్లా తాడేపల్లిలో విడుదల చేశారు. విద్యా సంవత్సరానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల 5వ తరగతి మరియు జూనియర్ ఇంటర్ అడ్మిషన్ సంబంధించి బ్రాక్సెట్ ని 13/4/25 నిర్వహించడం జరిగింది. దీనికి 5వ తరగతిలో 39,241 మంది అప్లై చేసి 32,823 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 15,020 సీట్లకి ఈ రోజున మనం రిజల్ట్ తీయడం జరిగింది. మనకి ఇక్కడ కాంపిటీషన్ 1:2.18 ఎక్కడ మనకి కాంపిటీషన్ ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ లో 13,680 సీట్లకు గాను 40,000. విజయవాడ సమగ్ర అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ కరెన్సీ నగర్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఎంపీ పాల్గొన్నారు. స్థానికుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధికి ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు పలు ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు.
ప్రాంతంలో ఒక భాగం ముఖద్వారమైన విజయవాడ నగరం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ విజయవాడ నగరం అందంగా ఉంటే అమరావతికి ఒక కళగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలైన ట్రాఫిక్, అంతేకాకుండా రోడ్లు, డ్రైనేజ్ సమస్యల్ని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విజయవాడను పట్టించుకున్న పరిస్థితే లేదు. ఇలాంటి పరిస్థితుల నుంచి మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం విజయవాడ మీద ప్రతినిత్యం దృష్టి పెడతానే ఉన్నాం. సరైన ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తేనే విజయవాడ ట్రాఫిక్ తగ్గుద్దని ఆలోచించి తప్పకుండా మంచి ప్రభుత్వంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు రంగంపేటలో జై భారత్, జై జవాన్, భారత్ పంతం, ముష్కరుల అంతం అన్న నినాదాలతో సోహిత, ధన్యత సైకత శిల్పం రూపొందించారు. ఒకవైపు జవానును, మరొక వైపు గర్జిస్తున్న మహిళలను ఈ సైకత శిల్పంలో రూపొందించారు. ఐపీఎల్ 18వ సీజన్ వాయిదా పడింది. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ను బీసీసీఐ వాయిదా వేసింది. తాత్కాలికంగా ఈ సీజన్ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికార వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాక్ వైపు నుంచి ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో పంజాబ్లోని చండీగఢ్లో ఈ ఉదయం సైరన్ల మోత మోగింది. స్థానిక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఈ హెచ్చరికను జారీ చేసింది. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని, బాల్కనీల్లో కూడా రావద్దని స్పష్టం చేసింది. అటు పంచకుల, మొహాలి, పటియాలా, అంబాలాలలో ఇదే విధమైన హెచ్చరికలు జారీ చేశారు. అటు జమ్మూలోనూ ఈ ఉదయం సైరన్లు మోగాయి. ఈ తెల్లవారుజామున పేలుడు శబ్దాలు వినిపించడంతో నగరాన్ని బ్లాకౌట్ చేశారు. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఓ హోటల్ ప్రాంగణంలో పాక్ డ్రోన్ శకలాలు లభ్యమయ్యాయి. తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. బీఎస్ఎఫ్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని డ్రోన్ను పంపగా అప్రమత్తమైన భద్రతా బలగాలు కూల్చేశాయి. మధ్యప్రదేశ్లోని ఖండ్వా మున్సిపల్ కార్పొరేషన్ పర్యావరణ పరిరక్షణ దిశగా తీసుకున్న సృజనాత్మక నిర్ణయం అందరినీ కట్టిపడేస్తుంది. ప్లాస్టిక్ డిస్పోజబుల్ వాడకాన్ని తగ్గించి మున్సిపాలిటీ శుభ్రతను మెరుగుపరిచి ప్రజలకు ఉచితంగా పర్యావరణ అనుకూల వంట పాత్రలను అందిస్తుంది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్కు అనుగుణంగా ప్లాస్టిక్ రహిత భారతదేశాన్ని సాధించే లక్ష్యాన్ని చేరుకునేందుకు మధ్యప్రదేశ్లోని క్వాండ్వా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ లక్ష్యాలను చేరుకునే దిశగా ఒక వినూత్నమైన పథకాన్ని ప్రారంభించింది. శుభకార్యాలు, సామూహిక విందులు, ఆహార పంపిణీ వంటి సందర్భాల్లో భారీగా వాడబడే ప్లాస్టిక్ డిస్పోజబుల్కు ప్రత్యామ్నాయంగా బర్తన్ బ్యాంకును ఆవిష్కరించి ప్రజలకు అందుబాటులోనికి తెచ్చారు. మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ఈ బ్యాంకు ద్వారా ఉచితంగా స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, చెంచాలు వంటి వంట పాత్రలు అందుబాటులోకి ఉంచారు. తొలి దశలో 3000 మందికి సరిపడా గిన్నెలు అందుబాటులో ఉంచారు. దీంతో క్వాండ్వా నగరం డిస్పోజబుల్ ఫ్రీ సిటీగా రూపుదిద్దుకునేందుకు పెద్ద అడుగు పడినట్లయింది. స్వచ్ఛ భారత్ యాత్రలో భాగంగా క్వాండా నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ఈ బర్తన్ బ్యాంక్ ఏర్పాటు చేశామని, ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ప్రకృతిని కాపాడాలని నగర మేయర్ అమృత అమర్ యాదవ్ తెలిపారు. पूरी नगर निगम की टीम और पूरा नगर निगम परिवार, सभी पार्षदगण हमेशा ये चाहते हैं कि हमारे शहर में जो सिंगल यूज प्लास्टिक का उपयोग हो रहा है उस पर हम कैसे नियंत्रण पा सकते हैं। और कहीं ना कहीं आप భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తల సమయంలో భారత పౌరుల్లో ఆందోళన పెంచేలా పాక్ సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తల ప్రచారం చేస్తుంది. జమ్మూ, గుజరాత్ పోర్టు సహా జలంధర్లో డ్రోన్ క్షిపణి దాడుల దృశ్యాలు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న పాక్ వీడియోలను భారత్ తిప్పికొట్టింది. భారత పత్రికా సమాచార కార్యాలయం PIB ఫ్యాక్ట్ చెక్ ఆ వార్తలను అవాస్తవమని స్పష్టం చేసింది. గుజరాత్లోని హజీరా పోర్టుపై దాడి జరిగిందంటూ వెలువడిన వీడియో అవాస్తవమని, ఆ వీడియో 2021 నాటి ఓ ఆయిల్ ట్యాంకర్ పేలుడుకు సంబంధించిందని స్పష్టం చేసింది. ఇక జలంధర్లో డ్రోన్ దాడి అంటూ వస్తున్న దృశ్యాలు ఓ అగ్ని ప్రమాదానికి సంబంధించినవి అంటూ వెల్లడించింది. అలాగే ATMలు పనిచేయటం లేదంటూ పెట్టిన పోస్టులోనూ నిజం లేదని PIB స్పష్టం చేసింది.
దేశ రక్షణకు ప్రాణాలను అర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన జవాన్ మురళీనాయక్కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. అనంతపురం జిల్లా పర్యటన అనంతరం కర్నూలు విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. పాక్ ఉగ్రవాదులతో జరిగిన పోరులో వీరమరణం పొందిన మురళీనాయక్ చిత్రపటం ముందు పుష్పాంజలి గుచ్చి ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రితో పాటు ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, డీఐజీ కోయ ప్రవీణ్, నంద్యాల జిల్లా ఎస్పీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.